నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ అడుగులేస్తోందన్న లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఈక్వినెక్స్ ప్రతినిధులకు పిలుపు కన్నతల్లిని కోర్టుకు ఇచ్చిన విషపు నాగు జగన్ కాదా అని షర్మిల ఘాటు వ్యాఖ్య ఆస్తుల్లో వాటా అడిగితే చంద్రబాబు ప్రస్తావన ఎందుకని సూటి ప్రశ్న జగన్ ఆస్తుల వివాదంలో చంద్రబాబుపై ఆరోపణలు సరికాదన్న పట్టాభి వైసీపీ నేతలు హద్దులు దాటితే సహించబోమని హెచ్చరిక విశాఖ నుంచి విజయవాడకు 2 విమాన సర్వీసులు ప్రారంభం విదేశాలకు ప్రయాణ అనుసంధానం పెంచుతామన్న రామ్మోహన్ నాయుడు తిరుపతి హోటళ్లకు 3 రోజులుగా బాంబు బెదిరింపులు సోదాలు చేసి ఏమీ లేదని తేల్చిన పోలీసులు డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని నేరస్తుల కట్టడికి యత్నిస్తున్నట్లు మన్ కీ బాత్ లో వెల్లడి అభివృద్ధి వికేంద్రీకరణ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వినెక్స్ డేటా సెంటర్ను సందర్శించిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖలో ఏవియేషన్ వర్సిటీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ 2వ రోజు అమెరికా పర్యటన సాగింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వినెక్స్ డేటా సెంటర్ గ్లోబల్ ఎండీ కౌశిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్లతో లోకేష్ భేటీ అయ్యారు. తమ కంపెనీ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజ్ డేటా సెంటర్ల నెట్వర్క్ కలిగి ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను లోకేష్ వివరించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ప్రకటించామని చెప్పారు. భారత్లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ ఆహ్వానించారు. ఈక్వినెక్స్ ముందుకు వస్తే తాము అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. యువతకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు 6 పాలసీలను ప్రకటించారన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్ ఏకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజియన్లో $5 బిలియన్ విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వివరించారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. త్వరలో విశాఖలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుందన్నారు. భారత్లో డేటా రెవల్యూషన్ రాబోతోందని, ఎలక్ట్రానిక్స్ రంగంలో $300 బిలియన్ పెట్టుబడులు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. So that is the single agenda with which we're going to work, and our singular focus is speed of doing business. Economic Development Board has been restarted in Amravati, which was on a pause, will now be accelerated. Government of India has been very kind, and we're going to see close to about $5-6 billion worth of investment coming in to a greenfield city that India has not really built for the last few decades. So this will be in a true spirit a greenfield city where it's not just about capital alone, it's about social infrastructure, creating economic activity up there. So Amravati will be on hyperdrive and works are expected to start by December. As Honorable Prime Minister said, Vikasit Bharat agenda of 2047. Taking it from that, we are coming with the Vikasit Andhra Pradesh. We are going to launch in November.
where we're going to have key performance indicators going back and driving us on a quarterly basis, what should be delivered, what got delivered, where do we stand, and so on and so forth. So I welcome all of you to come revisit Andhra Pradesh. I understand last 5 years was not exactly conducive environment, but we are here. We're here to re-energize the entire ecosystem. We want to ink, sign, close everything in the first year, so we can focus a greater part of the next 4 years on execution and delivery. గూగుల్ సిటిఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సీఈఓ డాక్టర్ వివేక్ లాల్, నియో ట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టు కొల్లూరి, జనరల్ క్యాటలిస్ట్ ఎండీ నీరజ్ అరోరా, ఐస్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సీఎఫ్ఓ ప్రసాద్ పాపుదేశి, గూగుల్ మాజీ అధికారి సారెన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ ముఖాముఖి భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను వారికి వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో తాను బస చేసిన హోటల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. సుమారు 200 మంది కార్యకర్తలతో ఫోటోలు దిగారు. కేవలం జగన్ను విమర్శించేందుకు షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తల్లికి, చెల్లికి అన్యాయం చేశారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలమ్మ గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇంచుమించుగా 95% ప్రెస్ మీట్లన్నీ కూడా అన్నా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టినవే అన్నటువంటిది మీకే అర్థమవుతుంది. మీరేం చెప్పారు? మీ యొక్క తల్లి విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడిచేదానికే నేను చేస్తున్నానన్నటువంటి విషయాన్ని మీరు చెప్పారు. కానే కాదు, కాదు కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ ఓ విషపు నాగు కాదా అని ఆయన సోదరి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తుల తగాదా అంశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలను షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ మోచేతి నీళ్లు తాగిన విజయసాయిరెడ్డి ఆయనకు మద్దతుగా కాకుండా ఇంకోలా ఎలా మాట్లాడతారులే అంటూ చురకలంటించారు. చంద్రబాబుకు తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని షర్మిల స్పష్టం చేశారు. జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని విమర్శించారు. ఆస్తుల్లో మనవరాళ్లు, మనవడికి సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్ అబద్దమని మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని షర్మిల ప్రశ్నించారు. మీరు చదివింది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేస్తారా అంటూ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్పై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లేనని, ఆయన వల్ల రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డవారేనని అన్నారు. అలాంటప్పుడు జగన్కు మద్దతుగా కాకుండా మరోలా ఎలా మాట్లాడుతారులే అంటూ చురకలంటించారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికి కారణం కాదని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను 2 సార్లు అధికారంలోకి తెచ్చిందే వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. అలాంటి బంగారు బాతుని ఎవరూ చంపుకోరని, సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని పేర్కొన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ కాదా అంటూ విజయసాయిరెడ్డిని షర్మిల ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడ్డానికి పొన్నబోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా అంటూ నిలదీశారు. అది నిజం కాకపోతే జగన్ సీఎం అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకిచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు మళ్లీ తన సొంత ప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకిచ్చిన జగన్ విషపు నాగు కాదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలు లేవని షర్మిల మరోమారు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును ఏ విధంగా పిలిచారో తాను అదే విధంగా పిలిచినట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే తన చీర గురించి కూడా విపరీతార్థాలు తీశారని, అలాంటి వాళ్లకు సంస్కారం ఉందని ఎలా అనుకోవాలంటూ షర్మిల మండిపడ్డారు. జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా జగన్కు చంద్రబాబే కనిపిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడ్డానికో, ఆయన బ్రాండ్ను ఫాలో అవ్వడానికో, ఆయన్ని ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం తనకు లేదని షర్మిల తేల్చి చెప్పారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచిన జగన్ రెడ్డి తాను సీఎంగా ఉన్న 5 ఏళ్లలో 8 లక్షల కోట్లు అక్రమార్జన చేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. జగన్ కు చెంచాగిరి చేస్తూ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కూడా అందిన కాడికి దోచేశారని ధ్వజమెత్తారు. జగన్ మోసం చేశారని షర్మిల ఆరోపిస్తే దాని వెనుక చంద్రబాబు ఉన్నారనడం దారుణమంటూ మండిపడ్డారు. చంద్రబాబుపై నిందలు వేసి దోపిడీ సొమ్ము పంపకంలో కుట్రలను కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తే ఆ విషయం ప్రజలకు తెలియదా అని నిలదీశారు.
జగన్మోహన్ రెడ్డి షర్మిల వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఆయన మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు అన్న ఎంఓయూ రాసుకున్నారా? ఏమయ్యా ఏటో అంతా చంద్రబాబు నాయుడు గారు దీని వెనక కుట్ర, షర్మిల కీలుబొమ్మగా మారిపోయిందని చాలా మాట్లాడుతూ ఉన్నావు. కరుణాకర్ రెడ్డి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని మధ్యవర్తిగా పెట్టి ఆ ఎంఓయూ ఏమన్నా రాసుకున్నారా? ఏం సంబంధం ఆ చంద్రబాబు నాయుడు గారికి? జగన్మోహన్ రెడ్డి చేత కోర్టులో పిటిషన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేయించారా? ఏం సంబంధం ఆ చంద్రబాబు గారికి? ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది, ఇది గర్ గర్కి కహాని అని ఆయన మాట్లాడుతూ ఉంటే మీరేంటే వచ్చి బాబు గారు అని బాబు గారు జపం చేస్తారు. మీరు 2003-04లో ఎంత జగన్మోహన్ రెడ్డి ఆదాయం? 9,19,000. ఇవాళ అఫీషియల్ గా డిక్లేర్డ్ అసెట్స్ దాదాపుగా 800 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చినాయా? తండ్రి ముఖ్యమంత్రి కాకముందు వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? ఏం వ్యాపారాలు చేశాడా? ఏమి కష్టార్జితం? గాలికి తిరుగుతూ ఉన్నాడు 2001 వరకు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పెట్టుబడిదారులని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి క్విడ్ ప్రోకోలో సంపాదించినటువంటి సొమ్ము కదా ఇదంతా. ఇదేమన్నా కష్టార్జితమా? ఈయన గారంటే ఏదో సాధించాడు, సంపాదించాడంట, పెద్ద మనసుతో అంటే చెల్లికి ఇచ్చాడంట, కాబట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకుంటా ఉన్నాడంట. దమ్మిడి ఒక్క పైసా సంపాదించలేదా? అసలు డిగ్రీ పూర్తి చేశాడో లేదో కూడా తెలియదు ఇప్పుడు వరకు. అయినా విజయసాయి రెడ్డి ఎవరికి తెలియదా? నువ్వే కదా సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టించి క్విడ్ ప్రోకోలు చేయించి సొమ్ములు కాజేయటంలో సూత్రధారి నువ్వే కదా. 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇంకొక 8 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వస్తాయి, అవన్నీ బయటకు వస్తాయి. దేన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రం నుంచి విదేశాలకు విమాన ప్రయాణాన్ని అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నట్లు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని నగరాల మధ్య దేశంలోని ఇతర నగరాలతోనూ కనెక్టివిటీ పెంచుతామన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి 2 విమాన సర్వీసులను రామ్మోహన్ ప్రారంభించారు. అయ్యప్ప భక్తులు ఇరుముడితో సహా విమానాల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించిన విషయం ప్రస్తావించారు. నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవ్వాలని చాలా ఎస్పైరింగ్ గా ఉన్నారు ఈ రోజు పీపుల్ అందరూ కూడా. ఇందులో దుబాయ్ గానీ, సింగపూర్ గానీ వాటి కనెక్టివిటీ ఇంకా పెంచాలని మన ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లు అన్నిటి నుంచి కూడా వస్తుంది. దాని మీద కూడా దృష్టి పెట్టి మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. మనకి క్యాపిటల్ ఎయిర్పోర్ట్ గా విజయవాడ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి నెల కూడా ఒక కొత్త ఫ్లైట్ స్టార్ట్ చేయాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి డిమాండ్ చూడండి. అండ్ సిబిఎన్ ఈ రోజు ఎంత బలంగా పనిచేస్తుందనంటే మేము ఒక ఫ్లైట్ ఈ ఎయిర్లైన్స్ వాళ్ళకి అడిగితే సార్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, ఒకటి కాదు మేము కావాలంటే 2 కూడా వేస్తామనే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందనంటే దేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టేట్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక వెలుగు చూస్తుంది. శబరిమల వెళ్లే కార్యక్రమంలో చాలా మంది ఎయిర్ సర్వీసెస్ ను కూడా వినియోగించుకుంటున్నారు. తిరుమలతో పాటు వెళ్లేటప్పుడు మాకు బ్యూరో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ద్వారా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కొబ్బరికాయతో పాటు ఇరుముడి చేతితో పట్టుకొని ఫ్లైట్ ఎక్కాలంటే వాళ్ళకి అలౌ చేసేవారు కాదు. దీక్ష భంగం కలగకుండా చేతితోనే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లే సౌకర్యం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ రూల్స్ లో సవరణలు తీసుకొని వచ్చి ఆ కార్యక్రమం కూడా చేశాము. అది భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. కడప నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇండిగో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. గతంలో కడప నుంచి హైదరాబాద్ కు ఉన్న విమాన సర్వీసులను రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. విమాన సర్వీసులను ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. తిరుపతి నగరానికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట 3 రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్ సందేశాలు రావడం కలకలం రేపుతోంది. అనేక హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటళ్లలో బస చేసే విదేశీయులను హతమారుస్తామంటూ పేర్కొనడంతో విస్తృత సోదాలు చేపట్టిన పోలీసులు బాంబు బెదిరింపులతో కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులుగా వస్తున్న మెయిల్ సందేశాలతో అనేక హోటళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. శనివారం కపిలతీర్థం సమీపంలోని రాజ్ పార్క్ హోటల్తో పాటు మరో 2 హోటల్స్, ఈస్ట్ స్టేషన్ పరిధిలో 1, రూరల్ పరిధిలోని తాజ్ హోటల్కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే హోటల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లు వెంటనే హోటల్స్కు వెళ్లి తనిఖీలు నిర్వహించాయి. బెదిరింపు మెయిల్స్ వచ్చిన రాజ్ పార్క్ హోటల్ వెలుపల ఆగిన జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ కారును తనిఖీ చేశారు. రష్యన్లు, మలేషియా వాసులు బస చేసే గదులపై ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులు లేవని తేల్చారు. మిగిలిన హోటళ్లను తనిఖీ చేసి ఫేక్ మెయిల్స్ అని నిర్ధారించుకున్నారు. 3 రోజుల్లో 6 హోటళ్లకు, తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. తమిళనాడులో ఐఎస్ఐ ఉగ్రవాది
జాఫర్ సాదిక్కు జైలు శిక్ష పడ్డంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట ఈ బెదిరింపులు వస్తున్నాయి. తమిళనాడుతో పాటు తిరుపతిలోని హోటల్స్కు బాంబు మెయిల్స్ రావటం సమస్యగా మారింది. కంగారు పడాల్సిన అవసరం లేదని, బెదిరింపు మెయిల్స్ ఎక్కడ్నుంచి పంపుతున్నారనే విషయమై దర్యాప్తు జరుగుతోందని, మొత్తం 6 కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తిరుపతి పట్టణంలో వివిధ హోటల్స్ కి, రేణిగుంట ఎయిర్పోర్ట్స్ కి, అదేవిధంగా దేశంలోని ఎయిర్పోర్ట్స్ కి అందరికి కూడా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. థ్రెటనింగ్ బాంబ్స్ ఉన్నాయని చెప్పి దాని మీద పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేయడం మొదలుపెట్టింది. బట్ ఇప్పటి వరకు తనిఖీల్లో ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ ఏమి దొరకలేదు. అయినప్పటికీ బాంబ్స్ ఎక్కడి నుంచి ఆ మెయిల్స్ వచ్చాయి, ఏం సంగతి అవన్నిటి మీద దర్యాప్తు చేస్తున్నాం. రేణిగుంట ఎయిర్పోర్ట్స్ మీద 2 కేసులు అయినాయి, అదేవిధంగా అలిపిరిలో అయింది, అదేవిధంగా ఈస్ట్ లిమిట్స్లో అయిందంటే ప్రతి చోట ఎక్కడైతే వస్తున్నాయో అవన్నీ చేస్తున్నాం. భద్రతాపరమైనటువంటి దృష్ట్యా భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే మేము అన్నీ తీసుకుంటున్నాము. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భక్తులు ఎవరు కానీ, యాత్రికులు కానీ ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో భద్రతాపరమైన చర్యలు అయితే అన్నీ తీసుకుంటున్నాం. 3వ రోజు బాంబు బెదిరింపులు రాగా వరదరాజస్వామి ఆలయం, రీనెస్ట్, పాయ్ వైస్రాయ్ హోటల్స్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలయాల్లో, హోటల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. పంచాయతీల్లోని అభివృద్ధి పనుల నాణ్యతపై శనివారం అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పనుల తనిఖీపై కమిషనర్ కృష్ణతేజ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేసినట్లు పంచాయతీ నిధులు పక్కదారి పట్టించవద్దని పవన్ హితవు పలికారు. ఉపాధి హామీ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని నిర్దేశించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఏ దర్యాప్తు సంస్థ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా విచారణ చేపట్టదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాబట్టి పోలీసుల పేరుతో సైబర్ నేరస్తులు చేస్తున్న డిజిటల్ అరెస్టు మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలు పంచుకున్న ప్రధాని డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ పోర్టల్ లేదా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. యానిమేషన్ రంగంలో రాణిస్తున్న భారత యువతను ప్రధాని ప్రశంసించారు. కల్పనా శక్తితో కూడిన గాలి దేశవ్యాప్తంగా వీస్తోందని కొనియాడారు. యానిమేషన్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా ప్రతిభ మెరుస్తోందన్నారు. చోటా భీమ్, కృష్ణ, మోటు పత్లు వంటి కార్టూన్ పాత్రలు బాగా పాపులర్ అయ్యాయని గుర్తు చేశారు. భారతీయ గేమ్లకు ప్రాచుర్యం పెరుగుతోందన్నారు. అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ కనిపిస్తోందన్న ప్రధాని మోదీ భారత్ 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తోందన్నారు. फिर कहूंगा, डिजिटल अरेस्ट जैसी कोई व्यवस्था कानून में नहीं है. ये सिर्फ फ्रॉड है, फरेब है, झूठ है, बदमाशों का गिरोह है. डिजिटल अरेस्ट के नाम पर जो फरेब चल रहा है उससे निपटने के लिए तमाम जांच एजेंसियां राज्य सरकारों के साथ मिलकर काम कर रही. एजेंसियों की तरफ से ऐसे फ्रॉड करने वाली हजारों वीडियो कॉलिंग आईडी को ब्लॉक किया गया है. लाखों सिम कार्ड, मोबाइल फोन और बैंक अकाउंट्स को भी ब्लॉक किया गया है. एजेंसियां अपना काम कर रही है, लेकिन डिजिटल अरेस्ट के नाम पर हो रहे स्कैम से बचने के लिए बहुत जरूरी है हर किसी की जागरूकता, हर नागरिक की जागरूकता. బంగ్లాదేశ్ నుంచి సరిహద్దుల ద్వారా జరుగుతున్న అక్రమ వలసలు ఆగిపోయినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాంతి సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పొరుగు దేశం నుంచి అక్రమ వలసలు ఆగిపోతాయని అన్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పెట్రోపోల్ ల్యాండ్ పోర్ట్ వద్ద ప్రయాణికుల నూతన టెర్మినల్ భవనాన్ని, కార్గో గేటును అమిత్ షా ప్రారంభించారు. బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. 2026లో ప్రజలు రాజకీయ మార్పు తేవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతికి ల్యాండ్ పోర్టులు చాలా కీలకమని చెప్పారు. ల్యాండ్ పోర్టుల ద్వారా భారత్ బంగ్లాదేశ్ మధ్య అనుసంధానత, సంబంధాలు మెరుగుపడతాయని అమిత్ షా చెప్పారు. విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ దగ్గర జీవీఎంసీ సౌజన్యంతో లేజర్ షో నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
అప్పటిలో భారత వాయుసేనలో నా మైత్రి బంధం INS విశాఖపట్నం అని నా పేరు పెట్టబడిన యుద్ధ నౌక రాకతో బలోపేతమైంది. 164 మీటర్ల పొడవుతో 7,500 టన్నుల బరువుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞాన నైపుణ్యాలతో రూపొందించిన అతిపెద్ద ఉపరితల పోరాట యోధుడను. విశాఖ దేవుని ఆశీస్సులతో మన తీరాలను, జలాలను, సముద్ర ఆర్థిక ప్రయోజనాలను, ఆస్తులను కాపాడడానికి తగిన సంకల్పం, దీక్ష నాకున్నాయి. అశోక ధర్మచక్రంతో అలరారుతున్న తీరంగా మన జాతీయ పతాక సునిశ్చిత దృష్టితో పనిచేస్తున్న మన భారత నౌకాదళం ధైర్య సాహసాలకు ప్రతీక. మనకు శుభాలు కలగజేయాలని సాగర దైవమైన వరుణదేవుడిని కొలుద్దాం. యుద్ధంలో నౌకాదళ విజయాల కోసం ప్రార్థిద్దాం. ఎక్కడైనా, ఎప్పుడైనా, దేనినైనా సాధించాలనే లక్ష్య శుద్ధికి సలాం కొడదాం.